హాయ్ అండి అందరికీ. నా పేరు శైలక్ష్మి అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలండి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ అయిన టమాటా పప్పు చేస్తున్నానండి. అదొక చాలా బాగుంటుంది టమాటా పప్పు కన్నా. పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటాను. నా స్టైల్లో దినుసులు వేగిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. ముందుగా వచ్చేసి దాని ఇంగ్రీడియంట్స్ వేయాలండి. టమాటా ముక్కలు వేగాలి కదా, టైం పడుతుంది కదా. అదే నార్మల్ గా అయితే టమాటా అయితే కొద్దిగా ములక్కాడ ముక్కలు కూడా వేస్తానండి, ఫ్లేవర్ బాగుంటుందని. అందుకనేసి ముందుగా పోపు దినుసులు వేగిన తర్వాత ములక్కాడ వేసి, వేగిన తర్వాత టమాటా ముక్కలు వేస్తానండి. కాసేపు వేయించిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కాసేపు ఒక 2 minutes ఉంచిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసి కాసేపు మగ్గనిస్తానండి. సిమ్లోనే పెడతాను నేను, హైలో చేయను. ఎందుకంటే సిమ్లో పెట్టిందే కదా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళ కోసం చేసే వంట కదా, టేస్టీగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని నా ఫీలింగ్ అండి. అందుకని సిమ్లో పెట్టే చేస్తూ ఉంటాను ఎక్కువ. మ్యాక్సిమం అన్నీ సిమ్లోనే ఉంటాయండి. ఎటొచ్చి ఎప్పుడైనా డీప్ ఫ్రై